మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని నామమునకు మహిమ కలుగును. దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయం నందు ప్రకటిస్తున్నటువంటి గొప్ప సంగతి ఏమిటంటే, పిల్లరా, మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదురు కదా. దేవుడు నివసించే స్థలము మీ హృదయమై ఉన్నదని ఎరుగుదురు కదా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి కలిగినదని మీరు తెలుసుకున్నారు కదా. అయితే దేవునికి ఇష్టమైనది మీ హృదయమే కదా. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి కనుక హృదయ శుద్ధి గలవారు దాన్ని వారు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు. కనుకనే మీ హృదయములు ఒకవేళ తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారముల వలన కానీ మందముగా ఉందనుకుంటే ఆకాశమత్తుగా మీ ముందుకి ఊరి వచ్చినట్లుగా మరి అది రాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. లోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలలో హృదయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ హృదయము దేవునికి ఇష్టమైనటువంటి గుడి. ఈ హృదయంలోనే ఆయన నివసించగలనుకుంటా ఉన్నాడు. దేవునికి నీ హృదయంలో తప్ప ఎక్కడ చోటు ఇవ్వలేవు. నీ హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటిది కనుకనే విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అని అంటాడు ఆయన. నీ హృదయము ఆయనకి ఇష్టమైన బలిగా ఉండాలని అనుకుంటే, ఆయన అంగీకరించగలిగి ఉండాలనుకుంటే, ఆ హృదయంలో ఆయన నివసించాలనుకుంటే, నీ హృదయంలో ఆయనకి చోటు దక్కాలి అనుకుంటే ఏంటట మనం చేయవలసింది, మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకునే వారిని ఉండాలంట. అది ఎలాంటి విషయాలు? ఇక్కడ 3 విషయాలు రాసి ఉన్నాడు. ఏంటంటే, మీ హృదయము ఒకవేళ అని ఉందా, మీ హృదయాలు ఒకవేళ అని ఉందా అంటే అందరి హృదయాలను పరిశీలన చేసుకోవాలంట, పరిశోధన చేసుకోవాలి. హృదయం అన్నింటికంటే మోసకరమైనది. మన హృదయంలో ఏముందో ఎప్పటికి కనిపెట్టలేడండి. కన్న తల్లి కూడాను అంతవరకు 9 మాసాలు మోసి ఆ బిడ్డను కని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ చంటి బిడ్డ తన హృదయంలో ఏం ఆలోచించుకుంటుందో ఈమెకు తెలియదు. అంతవరకు డాక్టర్ గారితో కానీ, తన కుటుంబ సభ్యులతో కానీ, తన భర్తతో కానీ చెప్పే మాట ఏంటంటే, ఈ బిడ్డ నాకు ఇక్కడ తంతా ఉంది, ఇక్కడ ఇలా కదులుతూ ఉంది, అలా కదులుతుందని చెప్పగలదు. కానీ ఆ బిడ్డ తన హృదయంలో ఏమనుకుంటుంది అనేది ఎవరికి తెలియదు, కానరాదు. కనుక హృదయం అన్నింటికంటే మోసకరమైనది. హృదయము మనం చెప్పినట్టు వినడానికి అది ఇష్టపడదు. ఎప్పుడూ దానికి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటుంది, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటుంది. దాని హృదయ ఆలోచన చాలా స్పీడ్గా ప్రయాణం చేస్తుంది. ఒక ర్యాకెట్ కంటే, దేనికంటే, కాంతి వేగం కంటే అతి స్పీడ్గా ప్రయాణం చేసేది ఏమైనా ఉందంటే మన హృదయం. అన్నింటికంటే స్పీడ్గా ప్రయాణం చేసేది కాంతి వేగం కదా. శబ్ద వేగము, కాంతి వేగం అని మనం చెప్తారు కదా. దేంట్లో చెప్తారు? ఫిజిక్స్లోనా? అయితే కాంతి వేగం ఏంటంటే మెరుపు వచ్చిన ఒక 2-3 సెకండ్స్ తర్వాత ఉరుము వస్తుంది. అంటే కాంతి ఆ మెరుపులా కనబడుతుంది, దాని స్పీడ్కి అది 2 ఉరుము మెరుపు ఒకేసారి వస్తాయి. కానీ ఆ శబ్ద వేగం వచ్చేసరికి కొంత టైం తీసుకుంటుంది. ఆ మెరుపు వచ్చిన 1 నిమిషం తర్వాత అప్పుడు ఉరుమున్నట్టు అనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం, మెరుపులు వస్తున్నాయి తర్వాత ఉరుము వస్తాయి అని అనుకుంటాం. కానీ 2 ఒకేసారి బయలుదేరుతాయి, ఒకేసారి జరుగుతుంది. కానీ దాని వేగం ఏంటంటే కాంతి వేగం వెంటనే మన మీద ఫ్లాష్ కొట్టినట్టు కొడుతుంది. శబ్ద వేగం మాత్రము మన మీద అంత త్వరగా పనిచేయదు. కానీ హృదయ వేగము కాంతి వేగమును మించింది. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను ఈఫిల్ టవర్ మీద ఉన్నాను అనుకుంటూ ఉంటాం. మనం అక్కడ ఉంటామా లేదా? తాజ్మహల్ ముందు నేను నిలబడ్డాను అనుకుంటే నిలబడతాం.
పాల్కనామా ప్యాలెస్లో నేను మంచి స్వీట్ తిన్నాను అనుకుంటే అది తింటామా? నోవాటెల్లో కూర్చొని కాఫీ తాగుతున్నానంటే కాఫీ తాగుతాము. ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నామంటే సీట్లో కూర్చున్న ఫీల్ మనం వచ్చేస్తుంది. హృదయం అంత స్పీడ్గా పనిచేస్తుంది. మనం ఎన్నుకోవడమే, విండో పక్క సీటా, అవుట్ సైడ్ సీటా, మిడిల్ సీటా, మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్నామా, ఫ్రంట్ సైడ్ ఉన్నామా, పైలట్ పక్కన ఉన్నామా, ఎక్కడైనా మనం ఊహించుకోవచ్చు. హృదయం అన్నింటికంటే మోసకరం, చాలా స్పీడ్గా పనిచేస్తుంది. అది మంచి వాటి కంటే చెడు వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆ హృదయ ప్రభావం చెడు వాటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. అందుకే హృదయ శుద్ధి గల వారు దాన్ని, అది శుద్ధిగా ఉంటేనే దేవుడితో మనం కనెక్ట్ అయ్యి ఉండగలం, దేవుణ్ణి మనం చూడగలం, దేవుణ్ణి మనం కలుసుకోగలము. ఎందుకంటే హృదయమును దాని అంతరంద్రియములు ఎరిగినటువంటి వాడంట. హృదయము తెలుసు, దాని అంతరంద్రియంలో ఏం జరుగుతూ ఉందో, బాటమా పాట లోతుల్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు. కనుక పిల్లరా, భక్తులైనటువంటి లోకా గారి ద్వారా ప్రభువు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, మీ హృదయములో ఒకవేళ తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారముల వలన కానీ మందంగా ఉన్నందున ఆ దిన మకాశమత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రము కలుగును. అది ఉరి వచ్చినట్లు వచ్చేస్తుంది అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక మన హృదయాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి, హృదయాలని పరిశోధన చేసుకోగలగాలి. మన హృదయంలో ఒకవేళ ఏదైనా సరే ఏదో ఒక సంబంధమైనటువంటి దాని వల్ల మనం ఒకవేళ ఉంటే, చూడండి ఒక మాట మీరు మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఏంటో తెలిసిన, వ్యసనాలలో నేను ఒక బుక్ చదివాను. అన్నింటికంటే భయంకరమైన వ్యసనం ఏంటంటే తిండట. ఎందుకనంటే ఒక మనిషి త్రాగుతున్నాడు అనుకోండి, ఎవడని చెప్తాడు, తాగకరా, నీ గుండెకి మంచిది కాదు, నీ ఒంటికి మంచిది కాదు అని చెప్తాడు. ఒక మనిషి ఇంకేదో ఒకటి వాడికి అలవాటు ఉందనుకో, ఇది మంచిది కాదురా నీ ఒంటికి అని చెబుతారు. తింటే ఎవరైనా మంచిది కాదని అంటారా? ఏమని చెప్తారు? అరే తినండి, కొంచెం పెట్టండి, మరి కొంచెం పెట్టండి అని అంటారు. కానీ బైబిల్ ఒక్కటే చెప్తుంది, నీ గొంతుకి ఏం పెట్టుకోమంటుందండి? కత్తి పెట్టుకోమంటుంది. తిండి కూడా చాలా భయంకరమైనటువంటిది. వ్యసనాలలో ఒక వ్యసనం ఏంటంటే తిండి కూడా. సరైనటువంటి ఆహారం తినకపోవడం వల్ల కూడా మన అనారోగ్యవంతులం అయిపోతూ ఉంటాం. మనందరం రోజు తినేది ఏంటో తెలుసా? కార్బోహైడ్రేట్సే మనం తింటాం ప్రతిరోజు కూడా ఎక్కువ. కానీ మన శరీరానికి ఏం కావాలి ఆరోగ్యంగా ఉంటుంది అంటే? ప్రోటీన్ కావాలా. మన శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ కావాలా. మన శరీరానికి ఆరోగ్యం కావాలంటే విటమిన్స్ కావాలా, మినరల్స్ కావాలా. మన ఎలక్ట్రోలైట్స్ అన్నీ బాగుండాలనుకున్నట్లయితే సరైనవన్నీ మన ఆహారం సమపాల్లో తీసుకోవాలి. మనం తినేది ఏంటంటే అన్నింటికి వ్యతిరేకమైనటువంటి కార్బో ఎక్కువ తీసుకుంటాం. మరి ముఖ్యంగా ప్రపంచంలో ప్రజలందరిలో చలామణి అవుతున్నటువంటి 3: ఉప్పు, ఇంకోటి ఏంటండి ఆయిల్, ఇంకోటి ఏంటండి పంచదార. ఏదైనా స్వీట్ వేసారు అనుకోండి, పాపం ఏదో ఎక్కువ స్వీట్ అయిపోతే ఆరోగ్యానికి మంచిది కాదు, తగ్గిస్తే ఏం స్వీట్ ఉంటుంది, చప్పగా ఉందని అంటారు. ఉప్పు తక్కువ అయిపోతే ఉప్పు లేదమ్మా, ఏం కూర ఉండింది మనిషి అని అంటారు. ఆయిల్ లేదంటే ఎంత పిసినారు ఆయిల్ ఏంటి, నూనె కూడా కొంచెం వేయలేకపోయిందని అంటారు. అది ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా మనుషులు వాటిపైనే మన దృష్టిని మళ్లిస్తాం. కనుక పిల్లరా, ఈ తిండి అన్నమాట చాలా భయంకరమైనటువంటి అలవాటు. అది ఒక లిమిట్ తప్పిపోయినట్లయితే చాలా మరి దురాతీరులకు తీసుకెళ్ళిపోతుంది. కనుక నీవు నేను మనము జాగ్రత్త చేసుకోవాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోగలగాల, మనం ఆలోచించాలా. కనుక తిండి వలన మనం ఏమైపోతున్నాము అనేది ఆలోచించగలగాలంట. అది దేవునికి అయిష్టమైనటువంటిది. కనుక బ్రతకటానికి తినాలి తప్ప తిండి కొరకే మనం బ్రతికే వారం ఉండకూడదు. పోతుల్లో 7 రకాల పోతులు ఉన్నాయి. అందులో ఒక పోతు ఏంటంటే తిండిపోతు.
కొంతమంది రైస్ మిల్లులాగా అలా ఆడుతూనే ఉంటుంది నోరు. అది మంచిది కాదండి. దానికి ప్రతి మీల్కి 6 hours గ్యాప్ ఉండాలి. మనము బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామంటే లంచ్కి వెళ్ళడానికి 6 hours గ్యాప్ ఉండాలి. మళ్ళీ లంచ్ నుంచి మళ్ళీ డిన్నర్కి వెళ్ళామంటే 6 hours గ్యాప్ ఉంటుంది. నువ్వు ఏ టైంలో తినుగాక. నువ్వు 10 గంటలకు టిఫిన్ చేయి, 11కి చేయి, కానీ మళ్ళీ 5 hours 6 hours గ్యాప్ పెట్టుకొని మళ్ళీ తిను. మరి 3 గంటలకు 4 గంటలకు అన్నం తిను, కానీ మళ్ళీ 6 hours గ్యాప్ పెట్టుకొని తిను. అది ఆరోగ్యానికి మంచిది, అది డైజెస్ట్. కనుక అంటే తిండి వలన కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలంట. తిండి వలన ఎలా ఉన్నాము, మనం ఒకవేళ ఎలాగైపోతున్నామని. రెండోది ఏంటంటే మత్తు వలన కానీ. చాలా విషయాలపైన మనకి మత్తు, అది చెడు అని తెలిసినప్పటికీ కూడా ఆ మత్తులో మనం ఉంటాం. మత్తు అంటే తాగడమే కాదండి, మనిషికి ఒక మత్తు ఉంటుంది. ఒకడికి ఏంటి, డబ్బు అనేటువంటి మత్తులో ఉంటాడు. అడు డబ్బు కనబడినప్పుడు ఏం చేస్తాడంటే రిలేషన్స్ తెలియవు. అంటే ఈ అన్నదమ్ముడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అనేది తెలియదు. ఈ మధ్య ఒక గొప్ప వివాహం జరిగింది, ఆయనకు కూడా ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ ఎక్కడ ఉన్నాడో ఎక్కడ కనబడలేదు. ఆ బ్రదర్ని ఎవరు పట్టించుకోలేదు. ఆ బ్రదర్కి ఎవరు కూడా, అంటే ధనం ఎప్పుడైతే లేదో ఆ మనిషికి విలువ తగ్గిపోతావు. ఇది ఒక మత్తు మనిషిలో ఉంది, ధన మత్తు అనేటువంటి, ధన వ్యామోహం అనేటువంటిది. ఇది మనలో ఉండకూడదంట. ఇంకొక మత్తు ఏంటంటే మనం ఉన్నటువంటి స్టేటస్, మనం ఉన్నటువంటి స్టేజ్, మనం ఉన్నటువంటి జీవన విధానాన్ని బట్టి మనం చూసే విధానం సరిగా ఉండట్లేదు. అదొక మత్తులో మనం తూగుతాం. నాదేంటి నేనేంటి అన్నటువంటిది. ఆ మత్తు నుంచి మనం బయటకు రావాలంట. ఆ మత్తును మనం వదిలించుకోవాలంట. ప్రతి ఒక్కరూ, దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కరూ సమానమైనటువంటి మనుషులను ఆలోచించాలి. వారిలో పెట్టిన జీవము దేవుడిచ్చింది, వారు ఇచ్చినటువంటి బలము దేవుడిచ్చింది, వారు ఇచ్చినటువంటి సౌందర్యము దేవుడిచ్చింది. ఒకరిని దేవుడు నచ్చినట్లుగా వారు తయారు చేశారు కాబట్టి ఒకరు ఎలా ఉన్నారు అని ఎంచడానికి మనకి అధికారము లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు తెల్లగా ఉంటాడు, ఒకడు పొట్టుకుంటాడు, ఒకడు పొడుగుంటాడు. ఎవరండి? దేవుడు సృష్టించిన వాళ్ళే కదా వాళ్ళందరూ. అలాగని దేవుడు పక్షపాత, ఎవరు ఎలా ఉండాలో అలా సృష్టించాడు. నీగ్రో వాళ్ళందరూ ఎలా ఉంటారు? నల్లగా ఓ రకంగా ఉంటారు. అమెరికా వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు? ఒక రకంగా ఉంటారు. ఇండియన్స్ ఎలా ఉంటారు? అటు అమెరికన్స్ అందరూ, నీగ్రోస్ అందరూ మధ్యలో ఉంటారు. మనం రకరకాలుగా. కనుక నీవు నేను మనము ప్రతి విషయంలో కూడా మన మత్తులో, మనం ఏ మత్తులో ఉన్నామో ఆ మత్తు నుంచి మనం బయటికి రావాలంట. ఆ మత్తు నుంచి మనం విడుదల పొందాలంట. ఆ మత్తు నుంచి మనం విడుదల పొందే వారిని ఉండగలగాలి. కొంతమంది రకరకాలు, కొంతమంది రెస్పెక్ట్ లేనటువంటి జీవనం. ఆ పెద్ద ఆయన వచ్చినప్పుడు కనీసం నమస్కారం పెట్టాలి. అదేందా ఏం నేర్చుకున్నాం? అదొక మత్తు. నేను ఎందుకు పెట్టాలి అతనికి? నేను ఎందుకు ఆయనకి గౌరవించాలా? నేను ఎందుకు ఇచ్చేయాలి ఆయనకి? యేసుకు ఆయన మనకంటే ఎన్నో చూశాడు మనల్ని అంటారు. నాకు హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు చాలా ఇష్టం ఉంటారు. ఎందుకు తెలుసా? అది ఎలాంటి చూడరు, కానీ ఫస్ట్ వాళ్ళు రాగానే ఆ కాలు ఏం చేస్తారు? మోపుతారు. నేను హైదరాబాద్ ఎవరింటికి వెళ్ళినా సరే ఫస్ట్ ఏం చేస్తూ ఉంటారు అంటే కాలు వచ్చి మోపుతారు. ఇలా మోపుతారు కాలు. నేను అనుకుంటున్నాను, ఇదే కాలు మోపుతాను రేపు బాబు. మనలో బాగున్నారా, ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారా, అందరు బాగున్నారు అని మాట్లాడతారు. మనం ఏం చేస్తాం? నువ్వేం చేస్తున్నావు? రాగానే ఇంట్రడక్షన్ వాళ్ళకి. నువ్వు చదువుతున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, మీ బాబు మీ సంపాదించిన మీద ఆధారపడిపోతున్నావు అని మనం అనుకుంటాం. కానీ తెలంగాణలో అయ్యా తిన్నావా, బేటా ఎలా ఉన్నాం, ఇదిగో టీ తాగమ్మా, వాటర్ తాగమ్మా అని రెస్పెక్ట్ ఇస్తాం. మనం చూసేది ఏంటంటే డబ్బు ఎక్కువ, ధనం ఎక్కువ, మన ఆలోచనలు ఎక్కువ, అన్నింటి మీద మనం చూస్తాం. కానీ రెస్పెక్ట్ అనేది మనలో చాలా లేదు. మనం వాటిని చూపించేవారు. తల్లిదండ్రులకు దేని కలిగి బ్రతకాలి. నువ్వు ఎలాగ బట్టలు వేసుకోవాలో నీ తల్లికి తెలుసు. నువ్వు ఎలాగుంటే, ఏ స్కూల్లో ఉంటే మంచిగా ఉంటుందో నీ తండ్రికి తెలుసు. నువ్వు ఎలాగ జీవిస్తే బాగుంటుందో నీ తల్లిదండ్రులకు తెలుసు. కానీ ఒకే మాట అనేస్తామంటే తెలుసు. నీకేం తెలిసి చెప్తున్నావు? నీకు కానీ తెలిసిన ఆయన కొట్టు పడేస్తాం మనం. తల్లిదండ్రులు యందు ధైర్యమైన పుత్రుడు వాడు, పుట్టినా ఒకటే గిట్టినా ఒకటే అని చెప్తాం. నీ తల్లిదండ్రుల మీద నీకు దయ ఉండాలి, నీకు ఆలోచన ఉండాలి, నీకు మంచి ఉండాలంట. అది లేకపోతే నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అందుకే తల్లిదండ్రులకు లోబడగలగాల. బాలుడు నడవవలసిన త్రోవను మనం నేర్పించాలా. వాడు నడిచిన తర్వాత కూడా వాడు పడిపోకుండా ఇటు అటు మనం చూడాలి. అందుకే బైబిల్ అంటుంది, రక్తము వాడిన కుమారుడు తమ తండ్రికి
ఈరోజు ఎవరైతే కొట్టరు, ఎవరైతే భయం చెప్పరు, ఎవరైతే గసర్రో వాళ్ళ పిల్లలు మంచిగా ఉండరు. ఆ భయములో పెంచాలా, ఆ భక్తిలో పెంచాలా. కనుక అలాంటి మత్తు నుంచి వారు బయటికి రాగలరు. దేవుని నామమునకు మహిమ కలుగును. మూడోది ఏం చెప్తూ ఉందనంటే ఐహిక విచారాలు. చాలా విచారాలు, మనకు ఆలోచన అంతా కూడాను ఏలోక సంబంధమైనటువంటి విచారాల పైనే. నేను పుట్టాను, పెరిగాను, బ్రతుకుతున్నాను, రేపేంటి అని మనం ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఈరోజు ఏంటి అనేది మనం ఆలోచించాలి. ధనవంతుడు అనేక సంవత్సరాలకు సంపాదించిన ధనము రేపటి కొరకు ఆలోచించాడు, రేపటి కొరకు సంపాదించాడు. నా ప్రాణమా తుప్పు తిను త్రాగు అనేక సంవత్సరాలకు సరిపోయినంత ఆస్తి నుంచి అన్నాడు తప్ప, అయితే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారంటే కనుక్కోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ధనవంతుడు. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు? సడన్ గా దేవుని రాకడొస్తే ఎత్తపడే గుంపులో మనం ఉన్నామా లేదా? మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? మన భక్తి ఏంటి? మన జీవన విధానం ఏంటి? మన విశ్వాసం ఏంటి? మనం విడవబడే గుంపులో గొప్పలు వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఉన్నామేమో. మనల్ని మనమంట ఏం చేసుకోవాలంటండి? జాగ్రత్తగా ఉండాలంట. మనం ప్రతి విషయంలో కూడా మనల్ని మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోగలగాల, మనల్ని మనము పరీక్షలోకి వెళ్ళగలగాల, మనల్ని మనము పరిశోధన చేసుకోగలగాల. నేనేంటి, నా విశ్వాస జీవితం ఏంటి, దేవుని రాకడతో సరిపోగలిగినటువంటి విశ్వాసంలో నేను ఉన్నానా లేదని ఆలోచించగలిగినటువంటి వారంగా మనం ఉండాలంటే దేవుని నామమునకు మహిమ కలుగును. ఎందుకంటే అకస్మాత్తుగా ఉరుచినట్లు వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కష్టకాలంలోకి వెళ్ళిపోతాం మనం. చూడండి, మన కేరళలో జరిగింది. అందరూ మంచి మత్తులో ఉన్నారు, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఒకేసారి మొత్తం మూసే కప్పేసింది. మొత్తం భూసమాధి అయిపోయారు ప్రజలందరూ కూడా. ఎంతమందో చనిపోయారు. ఎవరు రక్షించలేనటువంటి ప్రజలుగా మిగిలిపోయారు. మొన్ననే జరిగింది, టీవీలో చూసేవాడు. ప్రజలందరూ భయంకరమైనటువంటి మరణాలు చూశారు. అందరు వెళ్ళేటువంటి ఆ ప్రాంతం చాలా బాగుంటుంది. ఆ ప్రాంతం అంతా టూరిస్టులు వెళ్ళగలిగినటువంటి ప్రదేశము. కానీ ఈరోజు నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంగా మారిపోయింది. భయోందోళన చెందిపోయిన పరిస్థితి. అకస్మాత్తుగా ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. కనురెప్పపాట్లో జరుగుతుంది. కనుక మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం మత్తులం అయిపోకూడదంట, మనం తిండిబోతులం అయిపోకూడదంట, మనం ఇహలోక సంబంధమైన ఐహిక విచారాలతో మన విశ్వాసాన్ని మనం పాడు చేసుకోకూడదంట. రేపటి దినం కోసం కాదు, కానీ ఈ దినం ఏం జరుగుతుందో నువ్వు ఆలోచించాలి. బైబిల్ ఏముందో తెలుసా? రేపటి దినమును గురించి మీరు విచారించకండి, ఏ దినమును ఏమి సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినం గురించి మనం విచారాలు పడకూడదంట. ఏ దినాన్న ఏమి సంభవించునో అది మనకు తెలియదు, ఎలా ఉంటుందో మనకు తెలియదు. రేపు కాదు, ఈరోజే మనం రెడీగా ఉండాలన్నమాట. ఈరోజే మనం సిద్ధపాటులో ఉండాలి. దినాలు చెడ్డవి కనుక మనం సమయాన్ని పోగొట్టుకునే వారంగా కాక ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల్లా కాకుండా ఎలా ఉండాలంటండి? జ్ఞానం కలిగి ఉండేవారు ఉండాలంట. మనం జ్ఞానహీనుల్లాగా ఉండకూడదు. మనం జ్ఞాన సంబంధంగా ఉండాలి. జ్ఞాన సంబంధంగా మనం బ్రతకాలి. ప్రతిదాన్ని వివేచించి ఆలోచించగలగాలి. రేపనే కాదు, ఇప్పుడు నుంచే. కథలు చెప్తారు కదా, ఒక తల్లి గంట ఇద్దరు కొడుకులు ఉన్నారట. రాత్రి వచ్చినప్పుడు అనుకుంటేవారట, అమ్మకి రేపు ఇల్లు కట్టేద్దాం అనుకొని. అమ్మని రమ్మా, నీకు ఎందుకమ్మా, నువ్వు బయట ఉంటావు, వర్షంలో వానలో తడుస్తావు, ఆ చెట్టు కిందకి ఎందుకు జీవిస్తావు, రేపు నీకు ఇల్లు కట్టేస్తాం అనేవారట. ఉదయం లేకనే ఎవడ క్యారేజ్ పట్టుకున్నాడు, పనికి పోయేవాడు. మళ్ళీ సాయంత్రం వచ్చేవారంట, ఏమనేవారంట, అమ్మ రేపు నీకు ఇల్లు కట్టేస్తామనేది. రేపు అనేది చాలా భయంకరమైనటువంటి వర్స్ట్ వర్డ్. ఏదైనా ఈ రోజు నుంచే మనం మొదలు పెట్టాలి. రేపు చదువుతానులే, రేపు రాస్తానులే, రేపు చేస్తానులే, రేపు అవుతానులే, రేపు మొదలు పెడతానులే అన్నటువంటి ఈ వర్స్ట్ వర్డ్స్ మానేసి ఈరోజే, ఇప్పుడే నేను మొదలు పెట్టడానికి, నేను ప్రార్థన చేయడానికి, నేను ప్రభు కొరకు జీవించడానికి, నేను ఏ పని చేయడానికి అని ఇప్పుడే నేను నిర్ణయించుకున్నానని అదే స్టార్టింగ్ పాయింట్లో ఉండగలగాలి. అలాంటప్పుడే నువ్వు ఎలాంటి దానికి కూడా ఇదైపో. కనుక దేవుని దినాలు చెడ్డవి కనుక ఈ దినమునే నువ్వు జాగ్రత్త పడాలన్నమాట. రేపటి దినాన్ని గురించి నువ్వు ఆలోచించక,
ఏ దినాన్ని ఏం సంభవించినో తెలియదు. ఈ దినంలో గురించి నువ్వు ఆలోచించు. ఈ దినంలో నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. నీ విశ్వాసత ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. నీ భక్తి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. నీ జీవన విధానం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. దేవుని ఎదుటి నిలబడడానికి మన విశ్వాసం సరిపోతుందో లేదో జ్ఞాపకం చేసుకో. మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు, పరిశోధన చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క జీవన విధానానికి మన జీవన విధానం సరిపోల్చబడతా ఉందో లేదో, న్యాయమైన త్రాసులో దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు తేలిపోతున్నవేమో జ్ఞాపకం చేసుకోగలగాల. సమపాలులో లేకపోతే తేలిపోయే విశ్వాస జీవితం అయితే అది కొట్టి దేవుని అంటాడు, చేట నా చేతిలో ఉంది అని ఏం చేస్తున్నాడంటే కళ్ళాన్ని ఆయన గడ్డి గింజలేవో పుల్లేంటో మొత్తం సెరిగేస్తాడానికి సిద్ధమైపోతున్నాడు. చీపురు నా చేతిలో ఉంది, నేనేం చేస్తాను, శుభ్రం చేసేస్తానని అంటాడు. చాట ఆయన చేతిలో ఉందంట. కళ్ళమ్మ బాగు చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను సరి చేయగలిగిన వాడుగా ఉన్నాడు. చేదైన వేరు లేవనుంటే అన్నింటినీ కూడా మన నుంచి వెళ్ళగొట్టడానికి ఆయన వేరుగా ఉన్నాడు. శుభ్రపరచడానికి ఆయన ఉన్నాడు. మనం ఇంకా పొల్లు గింజలా ఉన్నట్లయితే, మనం ఇంకా గట్టి గింజలా లేకపోయినట్లయితే, మనలో వెయిటేజ్ లేకపోతే, మనం సరైన ఫలము లేనటువంటి వ్యక్తులుగా ఉంటే మనం ఒక రోజు ఎగిరిపోయే వారిని ఉన్నామని జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట ద్వితీయోపదేశకాండ 29వ అధ్యాయం 19వ వచనం చదవనుకుంటారా? ద్వితీయోపదేశకాండము 29:19 చదవండి. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను విన్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకునవలెనని నా హృదయ కాఠిన్యమును నడుచుచుండునను, నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదం అందనని అనుకున్నాను. దేవుని నామమున స్తోత్రం కలుగును. ఇలాంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. ఇలాంటి పరిస్థితులు మనం ఆలోచించాలి. ఇలాంటి వాటిని బయట మనం ఆలోచించగలగాలి. ఒకవేళ నీవు అలాంటి దీంట్లో ఉన్నట్లయితే, అట్టి పనులు చేయవాడుగా ఉన్నట్లయితే, చేయగానే ఉన్నట్లయితే, ఈ శాపవాక్యాలను మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. నువ్వు మద్యంలో ఉన్నావా, తిండిలో ఉన్నావా, ఐహిక విచారంలో ఉన్నావా, దేనిలో ఉన్నా సరే మన హృదయ కాఠిన్యానికి మనం అప్పగించబడ్డామని గుర్తు చేసుకోగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. హృదయంలో మనం కాఠిన్యం పెట్టుకున్నాం, హృదయం పాడైపోయింది, అది దేవునికి ఇష్టమైనదిగా లేదని మనం హృదయాలను మనం జాగ్రత్త చేసుకోగలిగిన సమయం ఇది, పవిత్రపరచుకోగలిగిన సమయం ఇది, పరిశుద్ధపరచుకోగలిగిన సమయం ఇది, దేవుడు నచ్చినటువంటి సమయం ఇది, దేవుడు మెచ్చినటువంటి సమయం ఇది. కనుక మనల్ని మనమే జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు 35వ కీర్తనలో మాట్లాడడం చూడండి. 35వ కీర్తన 8వ వచనం అంటాడు కదా, వాడికి తెలియకుండానే చేటు వాని మీదకు వచ్చిన గాక, తాను వడ్డిన వాళ్ళలో తానే చిక్కబడును గాక, వాడు ఆ చేటులోనే పడును గాక. దేవుడు వాక్యం చెబుతూ ఉంది, దేవుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెబుతున్న విధానం చూసినట్లయితే వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతాయి అంట. మనం అనుకోము ఇప్పుడు. మనం ఆలోచించాం ఇప్పుడు. దేవుడు వాక్యం చెబుతూ ఉంది, వడ్డిన వాళ్ళలోనే చిక్కబడి, మనం వేసే వాళ్ళలోనే మనం రామాను పలిన పన్నాగం ఏం చేసిందండి, వాడికి ఉరితాడైపోయింది. వాడు ఎవరినో ఏదో స్పీడ్ చేయాలనుకున్నాడు, ఎవరినో ఏదో చేయాలనుకున్నాడు, వాడే ఏమైపోయిందంటే వాడి పలిన పన్నాగాలు వాడికి. కనుక మన మేక ఐక్య విచారం అనకూడదు, అన్ని దేవునికి అప్పగించాలి. మన మొక్క మీద ఉమ్మేసినా మనం తుడి చేసుకోవాలా. మనుషులు అంటాడు దేవుడు తీర్పు తీర్చేవాడని ఆలోచించాలా. సమూయేలు కొరకు దావీదు అలా ఆలోచించాడు. అవకాశం వచ్చిన సమూయేలు ఎప్పుడు సమూయేలు అంటున్నాను, సౌలు ఎప్పుడు చంపజూడలేదు. ఎన్నోసార్లు దావీదుకి అవకాశం దొరికింది సౌలుని చంపడానికి. కానీ
ఆ వస్త్రపు చెంగుని కోసేసి, సౌలా రాజా నిన్ను చంపడం నాకు పెద్ద ఏం కాదు, కానీ నేను దేవుడికి భయపడే మనిషి, నరహత్య చేయకూడదని చెప్పబడింది కాబట్టి నిన్ను చంపజాలట్లేదని వదిలిపడేశాడు. కానీ ఒక రోజు వచ్చేసింది, సౌలు తన కత్తితో తాను పొడుచుకొని చచ్చిపోయాడు. ఐహిక విచారాలు ఇలాగైపోవాలి అలాగైపోవాలా, ఇక్కడ ఎవరు ఉండకూడదు, నాకు వ్యతిరేకంగా ఉండకూడదు, నాకు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని అనుకున్న ప్రతి మనిషికి కూడాను దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇలాంటివన్నిటి నుంచి మనం దూరపరచబడి దేవుని యొక్క కృపలో మనం ఎదిగే వారంగా ఉండాలంట. మన ఆలోచనలన్నీ దేవుడికి అప్పగించుకోవాలంట, మన నిర్ణయాలన్నీ దేవుడికి అప్పగించుకోవాలంట, మన స్థిరపరచబడినవన్నీ మనం దేవుడికి అప్పగించుకోవాలంట. ప్రభువే మా బతుకులను మా స్థితిగతులను సరిచేయి ప్రభు, స్థిరపరచు ప్రభు అని ప్రభువు సన్నిధిలో తప్ప ఎవరి మీద పడి మనం ఏడకూడదంట. ఈయన వల్ల నేను ఎలాగైపోయాను, ఆమె వల్ల ఎలాగైపోయాను. చాలా మంది భర్తలు ఏమంటారు, నీ వల్ల నేను ఎలాగైపోయింది నా బతుక. చాలా మంది భార్యలు అంటారు, నిన్ను చేసుకోబట్టి నేను ఎలాగైపోయానని అంటారు. చాలా మంది పిల్లలు, మీకు పుట్టబట్టి మేము ఎలాగున్నాం, లేకపోతే మేము ఎలా ఉండేవాళ్ళమో తెలుసా. అరే దేవుడు ఎవరిని ఎలా నిర్ణయించాలో ఆయన చిత్త ప్రకారమే చేశాడు కదా. ఇప్పుడు నువ్వు ఇలాగ తల్లిగా, నీ తల్లికి నువ్వు కూతురుగా, నువ్వు కొడుకుగా ఉండాలని దేవుడు నిర్ణయించబట్టే కదా మనం ఆ గర్భంలో, అతని గర్భంలోకి వచ్చి ఉంటుంది. అందుకు నువ్వు ఐహిక విచారాలు పడతా ఉన్నావు, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా వ్యతిరేకంగా నీ హృదయ తలంపులు ఉన్నాయి. కనుకనే మనమాట జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించాలని దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడాలి. కనుక నేను సౌలు రాజులాగా ఉండకూడదు, దావీదుని హతమార్చాలను, దావీదుని సంపాలను, దావీదుని వింసించాలను, దావీదుని లేకుండా చేయాలని ఆలోచిస్తే సౌలే లేకుండా పోయాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అలాంటి ఆలోచనలు నీకు వస్తాయో దెయ్యం మనలోకి వస్తుంది. సౌలుని ఎక్కడికి వెళ్ళాడండి, అలాంటి ఆలోచనలు రాగానే కర్మపిశాచి దగ్గరికి. మనం దెయ్యాలను ఆశ్రయిస్తాం, దేవుడిని వదిలేస్తాం, ఇంకా దెయ్యాల మీద ఆధారపడి ఉంటాం, దెయ్యం చెప్పిందే మనం వింటాం, దేవుడిని వదిలేస్తాం మనం. అందుకనే లాస్ట్కి సౌలాత్మను, సమూయేలాత్మను సౌలు కర్మపిశాచితో బయటికి రప్పించి ఏం చెప్పించుకున్నాడంటే, ఈరోజు నువ్వు బతుకున్నావురా, రేపు నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావురా సౌలా అని చెప్పి సమూయేలు చెప్పాడు. యుద్ధంలో తన కుమారుణ్ణి కోల్పోయాడు, తన కుటుంబాన్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన తర్వాత మిగిలింది ఏమైనా ఉందనంటే తన కత్తితో తాను పొడుచుకొని చచ్చిపోయిన పరిస్థితి వచ్చేసింది. చెడపకురా చెడేవు అని అన్నారు పెద్దలు. మనం చెడిపోవడం కాదు, ఇంకొకరిని చెడగొట్టాలని ఆలోచిస్తే నువ్వే చెడిపోతావు, ఇంకొకరు పాడైపోవాలని ఆలోచిస్తే నువ్వే చెడిపోతావు, ఇంకొకరు శాపంలోకి వెళ్ళిపోవాలనుకుంటే మనమే శాపగ్రస్తులం అయిపోతాం. కనుక అందరికంటూ దయుండి మనం ఏంటంటే అందరి కొరకు ప్రార్థన చేసేవారని ప్రభువుకి అప్పగించేయటం అందరినీ. అందుకే యేసు ప్రభు ఏమన్నా, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక మీరు ఏం చేయమన్నాడు, క్షమించే ప్రభు అన్నాడు. స్టెఫెను ప్రార్థన చేస్తున్న కొన్ని యేసు ప్రభు అంటే దేవుడు, ఆయన క్షమించేశాడు. మరి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి స్టెఫెను కనీసం పాస్టర్ గారు కూడా కాదు కదా. స్టెఫెను 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు యవ్వన ప్రాయంలోనే తండ్రి రాయితో కొట్టి చంపుతుంటే, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక మీరు క్షమించాను. అందరు రాయితో కొట్టగానే గోతులో పడి అలాగే చచ్చిపోయాడు. కానీ ఒక్క మాట ఎత్తి మాట్లాడాడు. తర్వాత ప్రజలందరూ ఏమైపోయారు, మనుషులందరూ ఏమైపోయారో మనకు తెలుసు, అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో మనకు తెలుసు. కనుక ఐహిక విచారాలు నువ్వు ఇహలోక సంబంధమైన దేనిపైన పెట్టుకోకుండా దేవుని మీద మరి భక్తి కలిగి మనం ఉండగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి సొలొమోను అంటాడు ఒక మాట, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములను. అవన్నీ పాప సంబంధమైన వాటి. నేను చెప్పిన మాట కాదండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 3వ వచనం కానీ 4వ వచనం కానీ చదువుతూ ఉంటుంది ఆ మాట. సామెతల గ్రంథంలో ఉంటుంది 24వ అధ్యాయం. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమము పాపయుక్తం. మనం ఆలోచించాలి ఈ విషయాలు. నీకు అహంకార దృష్టి ఉంటే ఏదో సాధించేస్తున్నాను అనుకుంటే దైవ దృష్టికి మంచిది కాదు.
తగ్గింపు స్వభావం, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడు. హెచ్చించబడాలంటే నేను తగ్గింపు స్వభావం ఉండాలి. 3వ వచనం 4వ వచనం అమ్మాయి 4వ వచనం 24:4 అనుకోండి, చదవండి ఒకసారి. 21 ఒకసారి 21:24 చదవండి. 21:4 అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తము. అహంకార హృదయం మంచిది కాదు, దృష్టి మంచిది కాదు, గర్వ హృదయం మంచిది కాదు, భక్తిహీనుల ఆలోచనలు మంచివి కాదంట. ఇవన్నీ కూడా పాపయుక్తాలుగా మనం చుట్టుకుంటే జ్ఞాపకం చేసుకోగలరు. ఇవన్నీ మనకు మంచిది కాదు, మనకు ఆరోగ్యం కాదు, మన క్షేమం కాదు. నువ్వు అహంకారంతో బతికకూడదు. మన కళ్ళు నెత్తికెక్కిపోయినటువంటి పరిస్థితి ఉండకూడదు. ఒకేసారి ఏమైపోతాము, కిందకి రాలిపోతాం. అలా చాలా మంది పడిపోయారు. లూసిఫర్ అలాగే అహంకార హృదయం వచ్చేసింది. దేవుడి కంటే నేను గొప్పవాడిని, దేవుడి కంటే నేను ఆరాధిస్తేనే దేవుడు సంతోషమైపోతున్నాడని అహంకారం ఉంటే ఏం చేశాడండి, దేవుడు ఒక కాపుదానగానే ఒక మోపొచ్చిపడి ఉన్నాడు. ఆడు అనుకున్నాడు నేను దేవునికి గొప్పగా నేను సంతోష పెట్టేస్తాను అనుకుంటున్నాడు. కానీ దేవుడి దగ్గర అహంకారం చూపించడం, ఆ అహంకారం ఎక్కడ చెప్పిందో మూలకి వెళ్ళిపోయాడు. ఈరోజు మూల ఉన్నాడు, రేపు భయంకరమైనటువంటి నరకాగ్నిలోకి వెళ్ళిపోయి అక్కడ మొరలు, అక్కడ ఏడుపు, అక్కడ అహంకారం దృష్టితో ఉండేటువంటి పరిస్థితిని చూస్తాం. కనుక మనము గర్వ హృదయం ఉండకూడదంట. మన హృదయంలో గర్వం ఉండకూడదంట. గర్వం ఎక్కడ నడిపిస్తుందండి? నాశనానికి నడిపిస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుచున అంటది. మనం నాశనానికి ముందే గర్వం, కాబట్టి గర్వ హృదయం మనకు ఉండకూడదు. తగ్గింపు స్వభావం కావాలి, విధేయత కావాలా. ఒబీడియన్స్ అనేది చాలా అవసరము. ఎప్పుడైతే మనది ఉంటుందో మనం హెచ్చరించబడతాం, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం, ఉన్నతమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం, ఉన్నతమైనటువంటి విధానాలకు వెళ్ళిపోతాం. మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. ఎంత తగ్గించి బ్రతుకుతామో దేవుడు అంతగా మనల్ని దీవిస్తాడు. ఎంత మనము దీనులుగా ఉంటామో అంత గొప్ప వాళ్ళని హెచ్చిస్తాడు. ఎస్తేరమ్మ తగ్గించుకోండి. వస్తీ ఏం చేసిందండి? గర్వ హృదయంతో ఉంది. భర్త రమ్మనగానే, రాజు రమ్మనగానే, నా భార్యకి అందరికీ పరిచయం చేస్తానని చెప్పగానే వస్తీ అన్నది ఎవడో వస్తే నేను రావడం ఏంటయ్యా, నేను రాణిని, 127 ఆస్థానాలకు అధివేతని, నన్ను పిలవడం ఏంటి రాజా, ఎవడో చూడడానికి నేను రావాలా అని గర్వంతో ఆమె ఊగిపోయింది. రాజు అన్నాడు, ఎంతమంది 127 మంది ఆ సామంతు రాజుల దగ్గర నన్ను అవమానపరిచిన భార్య నాకు అవసరమైన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ దేశంలో ఎవరైనా సరే, ఈ శిశువుల కోటకు రాణిగా ఉండవలసిన వారు ఎవరైనా సరే రెండేనంటే అందరూ వెళ్ళారు. ధనవంతులు, ఉన్నతమైన వారు, డబ్బు కలిగిన వారు, నగ నట్ర బ్యూటీ పార్లర్లు అన్నీ నిండిపోయి గొప్పగా మంచిగా అందంగా వారికి ఉన్న స్థితిలో వారు అందరూ వెళ్ళారు. ఏమీ లేదు, తిండికి నోచుకోలేని తల్లిదండ్రులు లేనటువంటి ఒక బీదరాలైనటువంటి ఎస్తేరు కూడా వెళ్ళింది. అందరితో పాటు నిలవబడింది. ఆ చిన్న చెప్పాడంట, అమ్మా నీ ఆకలి తీరడానికి అది గొప్ప అవకాశం అమ్మా. ఒకవేళ రానంటే ఆ సిరిగిపోయిన బట్టలు, నలిగిపోయిన జుట్టు, పాడైపోయినటువంటి ముఖంతో, నల్లగించిపోయినటువంటి పరిస్థితుల్లో, ఏమీ లేనటువంటి భేద స్థితిలో ఆ ఎస్తేరమ్మాడికి నిలవబడిందంట. అందరిని చూడగానే అందరిలో ఎవరైనా సరే దరిద్రంగా కనబడ్డారు, హీనంగా కనబడ్డారు, ఎవరైనా సరే మంచి వస్త్రాలు లేని వారుగా, మంచి నగలు లేని, మంచి అలంకరణ లేని వారు ఉన్నారంటే ఎస్తేరు ఒకదే కనబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ రాజు యొక్క మంత్రి ఆయన ఎన్నుకున్నాడట. ఆయన ఆడవాడు కాదు, మగవాడు కాదు, మధ్యన సొండు ఆయన పెట్టుకున్నాడు. ఆయన ఆ నభోంసుడు వచ్చేసి అందరి స్త్రీల్ని చూస్తున్నాడు. ఒక్కొక్క రకంగా వారి అలంకరణలు, వాళ్ళ మేకప్లు అన్ని చూడగానే ఎవరికి రాజుకు సరిపోతారో అలాంటి వ్యక్తులందరినీ చూస్తున్నప్పుడు ఎవరు కూడా అతనికి నచ్చలేదంట. ఈ బీదరాలు చింపురు జుట్టుతో, చిరిగిపోయిన బట్టలతో, ఏమీ అంతం చందం లేనటువంటి పరిస్థితుల్లో చూడడానికి చూడచక్కగా లేనటువంటి ఎస్తేరుని చూడగానే ఆయన మనసుకు నచ్చిపోయిందంట.
మనసుకు నచ్చిపోయిన తర్వాత నువ్వు రామ్మ పాపని పిలిచి ఆమె శుభ్రంగా స్నానం చేయించి ఆమెకు అన్ని నలుగు వీళ్ళు ఆ చిరుగతులతో చేయించి రాజవస్త్రాలు ధరింపజేసి ఆ రాజు దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అలంకరింపజేసి రాజకిరీటం పెట్టి పంపించగానే రాజు అంటే ఆమెను చూడగానే మురిసిపోయాడు. ఎంత అందగత్తి మన దేశంలో ఉందని దేవుని నామమునకు మహిమ కలుగును. ఎంత గొప్ప వ్యక్తి మన మనుషులు ఉందని చెప్పేసి ఆమె వెంటనే వస్తీకి బదులుగా ఎస్తేరును దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. తగ్గింపు అనేది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నువ్వెక్కడో ఉండవచ్చు, ఎన్నిక లేని పరిస్థితులు ఉండొచ్చు, యోగ్యత లేని పరిస్థితులు ఉండొచ్చు, అర్హత లేని పరిస్థితులు ఉండొచ్చు, ఎందుకు పనికిరాని స్థితిగతుల్లో ఉండొచ్చు. కానీ నువ్వు విధేయత కలిగి బ్రతుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైన నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. వస్తీ గర్వపడింది. వస్తీ ఎంతో నా యొక్క అందం, నా సౌందర్యం, నా అధికారం, నాకున్న బలం, నాకున్నటువంటి తెలివి అన్నీ అనుకోయింది. ఆ రాజారికం నుంచి తప్పించబడింది. ఏమీ లేని దీనురాలు, ఆ పూటకు తిండి దొరికితే చాలు అనుకున్నటువంటి ఎస్తేరుని రాజారికంగా, రాణిగా, వస్తీగా బదులుగా సుసోను కోటలో నివసించగలిగినటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు ఇచ్చేశాడు. కారణం ఏంటో తెలుసా? తగ్గింపు స్వభావం. నువ్వు హెచ్చరించబడాలి. తనంతా తగ్గించుకుంటేనే హెచ్చరించబడతావు. నీకేమి లేకపోవచ్చు, నీకే స్థితి లేకపోవచ్చు, నీకు ఎలాంటి పరిస్థితి లేకపోవచ్చు, నువ్వు ఒంటరి వ్యక్తిగా ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు ఈరోజు కరములు చాచి నీకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు తగ్గింపు స్వభావం కలిగితే నేను హెచ్చరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని నీ పక్షాన ఆయన ఆమెను చెప్పడానికి సిద్ధమై ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. అందుకే మనలో అహంకార హృదయం కానీ, అహంకార దృష్టి, గర్వ హృదయం మనం లేకుండా భక్తిహీనులు కాక భక్తి పరులుగా మనం ఉన్నట్లయితే మన జీవితాలను దేవుడు ఉన్నతంగా మారుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. నీవు నేను ఎలా ఉన్నాం ఆలోచించాలి. మన స్థితి ఎలా ఉందని ఆలోచించాలి. మా పరిస్థితి ఏంటి ఇలా అని ఆలోచించడానికి లేదు. నీ తగ్గింపు జీవితాన్ని దేవుడు నిన్ను హెచ్చించబద్దుడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటాను. ఉన్నతంగా మలిచేస్తాడు. ఉన్నత రీతిలో మనల్ని మలిచేస్తాడు. మనకు అది కంటికి కనబడో, చెవుకు వినబడో, హృదయానికి అర్థం కాదు. ఏంటి కానీ స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి, ఈరోజు ఎలా వచ్చేసాను అనేసి చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మన పరిస్థితి కదా, మన స్థితి ఇది కదా, మనం సాధించగలం, మనం చేయగలం అనుకుంటాం. దేవుడే మనల్ని నడిపించేస్తాడు. దేవుడే మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. దేవుడే మన ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో నిలబెట్టడానికి సమర్థుడు. ఎంతోమంది ఫేస్బుక్ CEO తల్లి వదిలేసింది, తండ్రి వదిలేశాడు. ఆమె తను పెళ్లి చేసుకుంది, ఈయన ఇంకొక ఆమె పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఒక బేబీ కేర్ సెంటర్లో బతికాడు. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరి పిల్లలు అర్థం కాదు. ఈమె ఒక అతను తీసుకొచ్చి అతని తండ్రి అని చెప్పేది, ఇంకొక ఆమెను తీసుకొచ్చి ఈమె మీ మదర్ అని చెప్పేవాడు. ఆయనకు అర్థం కాలేని పరిస్థితుల్లో ఎక్స్పెరిమెంట్ అన్నీ చేసిన తర్వాత ఒకరోజు ఏం చేశాడంటే ఫేస్బుక్ అనేటువంటిది ఓపెన్ చేశాడు. ఇప్పుడు ప్రపంచ ధనవంతుల్లో ఒకడుగా నిలబడగలిగాడు. అనుకున్నాడు ఆయన, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, నేను సామాన్యమైన మనిషిని, నేను గొప్పవాడిగా ఉంటాను అని అనుకున్నాడు ఆయన. అనుకోలేదు కదా. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యొక్క నమ్మకం కలిగి ఉన్నాడు, దేవుని సేవలు ఉండాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క రాజ్య వ్యవస్థలో నేను కూడా దేవుడి ఇచ్చిన కృప నా మీద ఉందని ఆలోచించి దేవుని మీద ఆధారపడి దేవుడు దీవించాడు. నీ తెలివిని ఆధారం చేసుకో, నీవు నీ యొక్క ఆలోచనలను ఆధారం, ఐక్య విచారాలను ఆలోచించుకుని ఉంటే నువ్వేమి సాధించలేవని దేవుని వాక్యం అవసరంగా చేస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఎఫ్రాయిములు అతిశయ కిరీటములు శ్రమ వాడుకోవచ్చున్న పుష్పం వంటి వారు సుందర భూషణములను ధరించుకున్నటువంటి వారుగా మిగిలిపోయిన యెషయా గ్రంథంలో ఎఫ్రాయిము కోసం మాట్లాడు. ఎఫ్రాయిము ఎలాంటి వాడు అయిపోయాడు? తిప్పని అప్పము వంటి వాడు అయిపోయాడంట. దేవుడు ఎంతగానో ప్రేమించాడు, దేవుడు ఎంతగానో ఆదరించాడు, దేవుడు ఎంతగానో దీవించాడు ఎఫ్రాయిముని. నా ముద్దు బిడ్డ, నా కుమారుడు అని పిలిచినటువంటి వాడు దేవునికి ఎప్పుడైతే వ్యతిరేకస్తుడు అయిపోయాడో అప్పటి నుంచి తిప్పని అప్పము వంటి వాడు ఆయన. చపాతీ తిప్పకపోతే ఏమైపోద్దండి? మాడిపోదు.
చపాతి తిప్పకపోతే మాడిపోతుంది, మాడిపోని జీవితం అయిపోయింది. ఇంకా ఇంకా ఆయనకి లోతుగా మనం ఆలోచిస్తే అంటాడు, ఆయన గాలి మేసిన గాలి తిని బతికాడంట. ఇంకా చెప్పాలనుకున్నట్లయితే ఆయన గడ్డిని మేయగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడంట. ఇంకా చెప్పాలనుకుంటే ఆయన జీవితం అంతా కూడా దుర్బల స్థితికి వెళ్ళిపోయిందని దేవుని వాక్యం చెప్తాం. నా కుమారుడా, ముద్దు బిడ్డ ఎఫ్రాయిం అనేటువంటి వ్యక్తి ఒకరోజు తిప్పని అప్పము వంటి వాడు. ఆయన గడ్డి మేసుకెళ్ళి గాలి మేయగలిగిన స్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? తన గర్వం, తన స్థితి, తన భయభక్తులు వేయించుకునే విధానం అవన్నీ దేవుని దగ్గర వేరుగా పెట్టేసి మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఏమై ఉన్నాము, మన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నామేమో ఆలోచించుకుంటూ మనం ముందుకు కొనసాగే వారం ఉండగలం. కనుక మీరు ఇంకా ఈ విచారాలలో ఉన్నట్లయితే అవన్నీ తీసే ఉదయకాల సమయంలో దేవుడి మీద ఆధారపడి దేవుడే సమస్తం చేయగలడు, దేవుడి సమస్తానికి కారకుడైనటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. దేవుడి చిత్తానికి మనం ఎదురు తిరిగే వారం ఉండగలగాలి. దేవుడి కృపను మనం నోచుకునే వారం ఉండగలగాలి. దేవుడి శక్తిని అనుసరించి దాని మీద ఆధారపడగలిగిన వారంగా ఉంటే దేవుడు మనం ఉన్నతమైన స్థితికి తీసుకొని రావాలి. దేవుడు నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఇంకా దేవుని మీద ఆధారపడలేని పరిస్థితిలో ఉంటే నిన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. నా స్థితి, నా పరిస్థితి, నా యొక్క జీవన విధానాన్ని ప్రభువా ఒకసారి మార్చు ప్రభువా, ఒకసారి మార్చు ప్రభువా, ఒకసారి నైనా నీ కృపలో నన్ను సరిచేయి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుని అడిగే వాళ్ళకి మనం ఉండగలగాలి. దేవుని నామమునకు మనం కలుగుతున్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను బిడ్డారా. చూడండి, 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 56వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదాము. వారు కాపరు గుడ్డివారు, యెషయా 56:10. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మొగ కుక్కలు, మురగలేరు, కలవరించుచు పండుకుని వారు, నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతృతపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, దేనిని వారిని వివేచింపరు. వారందరూ తనకి ఇష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును. స్వప్రయోజనాన్ని, సొంత ప్రయోజనాన్ని, సొంత స్థితిగతులను ఆలోచించడం కాదంట. దేవుని రాజ్య చిత్తం ఎలా ఉందో నీ ఎడల దేవుని చిత్తానికి నువ్వు అప్పగించే వ్యక్తినిగా ఉన్నావో లేదని ఆలోచించుకోవాలి. మనం బాగుపడాలనేది కాదు, కానీ మనం కాక మన పక్కన వాళ్ళు బాగుపడాలని ఆలోచన రాగాలి. సమాజం కొరకు మనం ఆలోచించాల, సమాజ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాల, సమాజాన్ని బాగు చేయగలిగిన వ్యక్తులుగా ఉండగలగాల. స్వామి వివేకానంద గారు అమెరికాలో నేను ఇండియన్ని, మీరు అమెరికన్ అని అనలేదు. ఆయన ప్రసంగం చేస్తూ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని అన్నాడు. అమెరికా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టడానికి ఆపులేదంట, కొడుతూనే ఉన్నారంట. కారణం ఏంటో తెలుసా? నేను ఇండియా, నువ్వు ఒక అమెరికన్ అని ఆలోచించలేదు. కానీ మొట్టమొదటి మన అందరం మనుషులం కదా, మనం మానవులం కదా. మనం ఈ ప్రాంతంలో మీరుండొచ్చు, ఆ ప్రాంతంలో నేను ఉండొచ్చు, కానీ మనం మానవ జాతికి సంబంధించిన వారిని నువ్వు ఏ ప్రదేశంలో ఎక్కడున్నప్పటికీ కూడా మనందరము సహోదరులమైనటువంటి భావంతో స్వామి వివేకానంద గారు మాట్లాడారు. కాబట్టి అమెరికాలో ఆయన ప్రసంగానికి చాలా విలువ దొరికింది. అరగంట సేపు చప్పట్లు కొట్టడమే మొదలు పెట్టారట. ఆయన మాట్లాడే మాటలు మీరు యూట్యూబ్లో కావాలంటే వెతకండి. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడో తెలుసా? నిజంగా నేనే కానీ యెరూషలేములో కానీ పుట్టుంటే, నేను నిజంగా యేసు ప్రభువుని నేను ఉన్న స్థలంలో కానీ ఉండుంటే, నేను ఆయన బ్రతికున్న దినాల్లో నేను ఉండుంటే, నా గుండెని కోసి ఆ రక్తం ద్వారా ఆయన పాదాలను నేను కడిగి ఉండేవాడిని చెప్పాడు. చెప్పింది ఎవరో పాస్టర్ గారు కాదండి, చెప్పింది స్వామి వివేకానంద. అనేక మందికి ఇన్స్పిరేషనల్ స్పీకర్ ఆయన చెప్పే ప్రతి మాట చాలా మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి.
అలాంటి స్వామి వివేకానంద గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేనేగా ఆయన ఉన్న ప్రదేశంలో పుడితే నేను ఇలాగ ఆయన పాదాలను నా హృదయ రక్తంతో కడిగేవాడని చెప్పి, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన కనీసం విశ్వాసం కూడా సరిగించుకోలేని వారంగా మనం ఉన్నాం. మనందరికీ తెలుసు, మనందరికీ రామకృష్ణ పరమహంస అందరికీ తెలిసినటువంటి వ్యక్తి రామకృష్ణ మఠం. ఆయన అంటాడు, యేసు ప్రభుని నేను చూశాను, ఆయన చనిపోయినప్పుడు చెప్పాడంట, నేను యేసు ప్రభు దగ్గర నేను వెళ్ళిపోయాను, ఆయన చూడుతున్నాను, ఆయన ఆత్మ నన్ను వశపరుచుకుంది కాబట్టి నన్ను సమాధి చేయండి తప్ప నన్ను కాల్ చేయవద్దు, నేను క్రైస్తవ మతాన్ని స్వీకరించాను అన్నాడు. రామకృష్ణ పరమహంస అయినటువంటి వ్యక్తి చాలా బుక్స్ రాశాడు. ఆయన రాసినటువంటి పుస్తకంలో రాసుకొచ్చిన మాట, యేసు ప్రభుని చూశానండి, నాకు ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయనని చూశాను, ఆయన స్వరూప దర్శనాన్ని నేను చేసుకున్నాను కనుక ఆయన నిజదైవం అని నేను తెలుసుకున్నాను, నా తేజోమని నేను తెలుసుకున్నాను కనుక నాకు క్రైస్తవ ఆచార ప్రకారం చేయండి చెప్పాడు. అందుకే రామకృష్ణ మఠంలో ఎప్పుడు ఏ ఫోటోలు ఏ విగ్రహాలు ఉండవు. ఆయన మాత్రమే పంచి కట్టుకొని ఒంటి మీద బట్టలు లేకుండా ఆయన మాత్రమే కూర్చొని ఉంటాడు తప్ప ఏ ఫోటోలో ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు, ఎంతోమందికి లేని యోగ్యత నీకు నాకు కనుక మన హృదయాలని మన మైహిక విచారాల చేతో, తిండి చేతో, మత్తు చేతో, మన ఇహలోక సంబంధమైనటువంటి దుర్మార్గతలో కాకుండా స్వచ్ఛమైనటువంటి దేవుని నీతిని అనుసరించి మన హృదయాలను మనమే కాపాడుకునేటువంటి జాగ్రత్తలో ఉండాలని ప్రభు నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు. ఉదయకాల సమయంలో మన హృదయాలను మనం జాగ్రత్త పరచుకోగలగాలి. ఏ మలినము మన హృదయంలో అంటకుండా, ఏ చెడు మన హృదయంలో లేకుండా వాటిని శుద్ధి చేసుకొని యేసయ్య హృదయంలో నివసించగలిగిన హృదయంగా మలుచుకుందాం. దేవుని కొద్ది మాటలు మన ఇంటిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని మందరం చేసుకున్నట్లయితే, ప్రభువా నీ సన్నిధిలోకి నేను వచ్చాను నాయనా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ సముఖంలోకి నేను వచ్చాను ప్రభువా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డగా మనసపడ్డాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇహలోక సంబంధమైనటువంటి దేని వలన కాకుండా పరలోక సంబంధమైనటువంటి నానా గొప్ప జీవితంలోకి నన్ను నడిపించండి ప్రభువా, నీ కృప మాకు దయచేయండి ప్రభువా అని మనందరము ప్రార్థనలో పడదాం, సిద్ధపడదాం. మన వ్యక్తిగత